హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ శివ ఆల్మోస్ట్ మునిగిపోయింది అనుకున్న పడవ తిరిగి ఒడ్డుకొస్తే ఎంత ఆనందంగా ఉంటుందో ప్రెజెంట్ వచ్చినటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ యొక్క హరిహర వీరమలు యొక్క టీజర్ చూసినప్పుడు కూడా అలానే అనిపించింది అనమాట. క్రిష్ జాగల్మూడి డైరెక్షన్ లో ఫస్ట్ స్టార్ట్ చేసిన ఫిల్మ్ అనమాట. బట్ ఏ మాత్రం అప్డేట్స్ లేకుండా ఒకే టీజర్ ని ఇన్ని రోజులు లాక్కుంటూ వచ్చారు. బట్ ఫైనల్ గా మరో టీజర్ ని మన ముందుకు తీసుకొచ్చారు క్రిష్ జాగల్మూడి. హరిహర వీరమలు అప్డేట్స్ ఈ మధ్య కాలంలో ఎక్కువైనాయి. ధర్మం కోసం యుద్ధం అంటూ రిలీజ్ చేశారు రీసెంట్ గా పోస్టర్ ని. అలానే మే 2 నా టీజర్ రిలీజ్ చేస్తామనే మాట నిలబెట్టుకున్నారని చెప్పాలి. హరిహర వీరమలు సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ సినిమా ఎందుకో చాలా నత్తనడక నడుస్తుంది, సినిమా అప్డేట్స్ ఏమీ రాలేదనుకున్నారు. దాని తర్వాత సైన్ చేసినటువంటి బ్రో సినిమా కూడా రిలీజ్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ సుజిత్ తో ఒప్పుకున్నటువంటి ఓజీ కూడా రిలీజ్ కి సిద్ధంగా ఉంది. బట్ హరిహర వీరమలకు సంబంధించి ఎలాంటి అప్డేట్ లేదు 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 అనుకున్నాం. మొత్తానికి సినిమాను ఆపేస్తున్నారా అనే స్టేజ్ దగ్గర నుంచి మా పొలంలో మొలకలు వచ్చాయి అనే విధంగా మొత్తానికి హరిహర వీరమలు టీజర్ అయితే బయటకు వచ్చిందనమాట. బట్ ఏ మాట కామాట లేట్ గా వచ్చినా సరే లేటెస్ట్ గా ఉందని చెప్పాలి. టీజర్ చూసినప్పుడు మాత్రం ఒక ప్రత్యేకమైన వైబ్ వచ్చింది. బట్ ఏ మాటగా మాట చెప్పాలి, హరిహర వీరమలు టీజర్ చూసినప్పుడైతే వాళ్ళ అన్న మెగాస్టార్ చిరంజీవి తీసినటువంటి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సినిమా ఉంది కదా, అది గుర్తొచ్చింది. బట్ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఏంటంటే ఆఫ్టర్ బ్రిటిష్ వాళ్ళు ఎంటర్ అయిన తర్వాత జరిగేటటువంటి ఒక యుద్ధం అనమాట. బట్ ఇది బిఫోర్ బ్రిటిష్, ఎందుకంటే జమీందారుల కాలం నాటి కథను తీసుకొస్తున్నారు. ఆ టైంలో ఈ పెత్తందారులు అనేటటువంటి వాళ్ళు ఈ తక్కువ జాతి కులాల్ని ఇంకా ఎంత నీచంగా చూసేవాళ్ళు, ఎంత హింస పెట్టేవాళ్ళు, వాళ్ళ చేత ఎంత పని చేయించుకొని ఏ మాత్రం డబ్బు ఇవ్వకుండా ఎంత బాధ పెట్టేవాళ్ళు అన్నటువంటి కాన్సెప్ట్ మీద క్రిష్ జాగల్మూడి తీస్తున్నటువంటి సినిమానే హరిహర వీరమల్లు. సో మొత్తానికి ఇండిపెండెన్స్ డే కంటే ముందర, అంటే ఇండిపెండెన్స్ వార్ వచ్చేదానికంటే ముందర కూడా తీసినటువంటి కథ అనమాట ఇది. ఆల్రెడీ మనం చూసుకున్నట్లయితే ఇందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లుక్స్ సూపర్ గా ఉంటాయి అనమాట. ఎందుకంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మనకి ఒక రొమాంటిక్ లుక్ లో నార్మల్ గా చూస్తున్నాం, సాఫ్ట్ గా. బట్ ఈ హరిహర వీరమల్లులో వీర వైలెంట్ గా కనిపించబోతున్నాడు అని మాత్రం అనిపించింది. అండ్ ఇందులో హైలైట్ సీన్స్ ఏంటంటే ఈ టీజర్ లో బాబీ డియోల్. సో బాబీ డియోల్ మనకి రీసెంట్ గా యానిమల్ సినిమాలో ఒక రేంజ్ ఆఫ్, అంటే కనిపించిన తక్కువ సేపు అయినా సరే క్యారెక్టరైజేషన్ చాలా ఇంపాక్ట్ కలిగించింది అనమాట మూవీ మీద. లైక్ ఈ హరిహర వీరమల్లులో ఫుల్ ఓరియంటెడ్ మూవీ మొత్తం కూడా ఉండేటట్టు కనిపిస్తున్నాడు. కాబట్టి ఎందుకో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి గట్టి పోటీ ఇస్తాడేమో అని అనిపించింది. అండ్ క్రిష్ జాగల్మూడి విషయానికి వచ్చేసరికి కూడా ఖచ్చితంగా సరే క్యారెక్టర్స్ ని ఈక్వల్ గా రాసుకుంటాడు, అంటే ఒకరికి ఎక్కువ ఒకరి తక్కువ కాకుండా. సో ఇది చూసినప్పుడు మాత్రం నాకైతే గూస్ బంప్స్ వచ్చాయి. సో ఈ సినిమా ఇంకా రిలీజ్ ట్రైలర్ ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి ఇంకా ఎటువంటి డేట్స్ అయితే అప్డేట్ అయితే ఇవ్వలేదు. బట్ వచ్చినటువంటి టీజర్ మాత్రం వేరే లెవెల్లో ఉంది. అండ్ ఈ సినిమాకి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ టీజర్ లో వచ్చినటువంటి బీజం అయితే అల్టిమేట్ ఉంది. ఫైనల్ గా వచ్చినటువంటి ఆ మెల్టీ మ్యూజిక్ అయితే మాత్రం గుండెను అలా పిండేస్తుంది అనమాట. ఎంతైనా ఎంఎం కీరవాణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బట్ ఇప్పటి వరకు ఏంటంటే మన రాజమౌళి మూవీస్ లో అటువంటి ఒక బీజం ని విన్నాం. బట్ ఫర్ ద ఫస్ట్ టైం క్రిష్ జాగల్మూడి కోసం ఎంఎం కీరవాణి ప్రాణం పెట్టి పనిచేస్తున్నారని అనిపించింది. బికాస్ ఆఫ్ ఆస్కార్ వచ్చింది కదా, ఆ మాత్రం ఇంపాక్ట్ ఉంటుంది. సో ఈ హరిహర వీరమల్లు టీజర్ చూసాక మీకేమనిపించింది అన్న విషయాన్ని కామెంట్ సెక్షన్ లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. క్రిష్ జాగల్మూడి డైరెక్ట్ చేస్తున్నటువంటి ఈ హరిహర వీరమల్లులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పక్కన నిధి అగర్వాల్ హీరోయిన్ గా చేస్తున్నారు. అండ్ ఆమెతో పాటు నోరా ఫతేహా, బాబీ డియోల్, ఇంకా సుధాకర్ లాంటి పెద్ద పెద్ద యాక్టర్స్ కూడా ఈ సినిమాలో ఇంక్లూడ్ అయి ఉన్నారనమాట. ఇంకెంతమంది ఉన్నారన్న విషయం కానీ మనకు తెలియాలంటే ఖచ్చితంగా ట్రైలర్ వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిందే. ఇందులో ఫైనల్ గా ఇచ్చినటువంటి ఇంపాక్ట్ ఏంటంటే హరిహర వీరమల్లు యొక్క పార్ట్ 1 అంటేది. సో దీనికి కూడా పార్ట్ 2 ఉంది. పార్ట్ వరకే 3 ఏళ్ళు అయిపోయింది, మరి పార్ట్ 2 ఎప్పుడు రిలీజ్ చేస్తారో చూడాలి క్రిష్ జాగల్మూడి. మొత్తానికి ఇది ఒక సస్పెన్స్, ఒక సర్ప్రైజ్ లాగా అనిపించింది అనమాట. పార్ట్ 1 అనేది ఇప్పటి వరకు ఎక్కడ కూడా రివీల్ చేయలేదు, బట్ ఈ టీజర్ లో రివీల్ చేశారు. బట్ టీజర్ మాత్రం వాట్ ఎవర్ అదిరిపోయిందని చెప్పాలి. ఇందులో జమీందారుల నాటి కాలం గురించి చెప్పడం కాస్త ఇంట్రెస్ట్ ని కలిగిస్తుందేమో అన్న ఫీలింగ్ అయితే నాకైతే వచ్చింది. సో మీకేమనిపించింది అన్న విషయాన్ని కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోదు. అండ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సాస్ టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.